హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూసారా కేక్ అయితే ఎంత నీట్గా బాగుందో. ఎగ్లెస్ కేక్ అండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే మైదా పిండి మొత్తం అన్నీ కూడా ఈ కప్పుతో మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. నేనైతే చూసారు కదా, ఇలా ఏదో ఒక కప్పుతో అయితే తీసుకుంటే మీకు అన్నీ కూడా క్వాంటిటీలన్నీ కూడా సరిపడగా వచ్చి కేక్ అనేది ఫ్లఫీగా బాగా వస్తుంది అనమాట. ముందుగా అయితే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. గట్టిగా ఉన్న పెరుగును అయితే తీసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, క్రీమీ టెక్చర్లో వచ్చేంత వరకు కూడా అలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఎలా అయితే తిప్పుతున్నానో అలాగే ఒకటే టర్న్లో కూడా తిప్పాలి. అది క్రీమీ టెక్చర్లోకి వచ్చేటప్పుడు తిప్పి తర్వాత పంచదార అయితే పౌడర్ చేసుకోవాలి. ఆ కప్పుతో అయితే నేను సగం అయితే తీసుకున్నాను. సగం తీసుకుని పొడి చేసుకుంటే అది కప్పు నిండా అయితే వస్తుంది అనమాట. ఆ పంచదార పొడిలో నేను యాలకులు అయితే వేసుకున్నానండి. ఎందుకంటే నా దగ్గర వెనిలా ఎసెన్స్ అనేది అవైలబుల్గా లేదనమాట. లేని వారు అలా యాలకుల పొడి అయితే వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది కూడా వేసిన తర్వాత ఉండలు కట్టకుండా అలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, అలా కలుపుకున్న తర్వాత అలాగే ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. స్మెల్ వచ్చే ఆయిల్ అయితే వేసుకోకూడదండి. లేకపోతే మీ దగ్గర నెయ్యి ఉన్నా కానీ నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక పావు కప్పు అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమీ టెక్చర్లో వచ్చేంత వరకు కూడా ఆయిల్ అనేది మొత్తం కలిసిపోవాలన్నమాట. అదేవిధంగా ఈ కప్పుతో ఒక కప్పు మైదా పిండి వేసుకుని అలాగే సగం కూడా వేసుకోవాలి. ఒక కప్పు వేసుకొని ఇంకా సగం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ అలాగే అర స్పూను బేకింగ్ సోడా వేసుకుని బాగా జల్లించుకోవాలి. జల్లించుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. జల్లించుకుని ఆ మిశ్రమాన్ని అందులో అయితే వేసుకుని ఇలా మిక్సర్తో కలుపుకోవాలి. ఉండలు కట్టుకున్న ఉండలు ఏమీ లేకుండా కూడా చూసుకుంటూ ఇలా విస్కర్తో కలుపుకోవాలన్నమాట. ఒకే డైరెక్షన్లో అయితే కలపాలి. చూడండి, ఈ విధంగా టైట్గా అయితే అయిపోయింది కదండి. అందులో కాచి చల్లార్చిన పాలు ఒక అరకప్పుడు అయితే సరిపోతుందండి. అది కూడా చూసుకుని కొంచెం కొంచెం పోసుకుంటా కూడా తిప్పుతా వేసుకోవాలి, కలుపుకుంటాను. చూసారు కదా, నేనైతే ఏ విధంగా చేస్తున్నానో అలా అయితే చేయాలన్నమాట. చూడండి, ఆ మిశ్రమం అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా కొన్ని పాలు పోసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆ విధంగా కలుపుకోవాలి. అలాగే మనం ఏ గిన్నెలో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో అందులో కొంచెం నెయ్యి వేసుకుని మొత్తం అంతా కూడా ప్రెస్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈలోగా గ్యాస్ మీద మనం ఎందులో అయితే కేక్ చేస్తామో అదైతే వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఏదన్నా పెట్టుకుని కొంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకున్న తర్వాత అందులో నెయ్యి వేసుకొని ప్రెస్ చేసుకున్నాం కదండి. అలాగే కొంచెం మైదా పిండి వేసుకుని దీన్ని కూడా నెయ్యికి మళ్ళీ చేసుకోవాలన్నమాట. మొత్తం గిన్నెంతా కూడా అంటుకునేటట్టు చేసుకోవాలి, లేకపోతే కేక్ అనేది రాదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చేసుకుని ఆ బ్యాటర్ని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని
ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది కదండి, అలా అయితే వేసుకోవాలి. ఒకసారి బాగా ట్యాప్ చేసుకొని బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. ట్యాప్ చేసుకుని ఆ గిన్నెని అందులో పెట్టి మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 30-40 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. టైం అంటూ ఏమీ ఉండదండి, అదంటే స్లో మనం గ్యాస్ ఎలా పెడితే దాన్ని బట్టి టైం అనేది తీసుకుంటుంది అన్నమాట. నేను ఒకసారి మధ్యలో తీసి చూసానండి, ఉడికిందో లేదో తెలియడానికి ఇలాగా చాకుతో అయితే నేను చూసాను. చూడండి కొంచెం కొంచెం అయితే అక్కడక్కడైతే అంటుకుంటుంది. దీనికి అంటుకుంటే ఉడకనట్టు అనమాట, అంటుకోకపోతే కంప్లీట్గా ఉడికినట్టు. ఇంకా లైట్గా ఉడకాలన్నమాట. చూసారుగా, ఇంకా ఉడకాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఆగి చూసుకోవాలి. చూడండి మళ్ళీ తీసి చూసేటప్పటికి కేక్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడైతే చాకు ఏమీ అయితే అంటుకోలేదు, అంటే ఉడికిపోయినట్టు అనమాట. తీసేసుకుని చల్లారిన తర్వాత దీన్ని చాకుతో వారంతో అలా అలా కదిలిస్తే దానికి అదే వచ్చేస్తుంది అనమాట. చూసారుగా, నేను చూపిస్తున్నాను అలా స్లోగా అన్నమాట. చూడండి ఈ విధంగా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కేక్ అనేది నేనైతే క్రిస్మస్ కని చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మొత్తం అంతా అయ్యాక మీరే చూస్తారుగా, మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చుట్టూరు ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి బాగా. చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి. చల్లారిన తర్వాతే తీయాలండి, లేకపోతే వేడి మీద అయితే రాదు, ముక్కల కింద అయిపోతుంది. చూసారా కేక్ అనేది ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. కొన్ని చూసారా, చాలా మెత్తగా కూడా వచ్చింది. ఈ విధంగా అయితే చేశానండి. అలాగే దీనిపైన చాక్లెట్తో డెకరేషన్ చేశానండి. అలాగే బాదం పౌడర్తో కూడా అలా ఈ విధంగా డెకరేషన్ అయితే చేశానండి. మా పిల్లలు అయితే ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, కేక్ అయితే ఇప్పుడు కోద్దామా అని. చూసారు కదండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను రెడీ చేశానండి క్రిస్మస్ కేక్. చూడండి మీకైతే నచ్చిందా? చూడండి కేక్ అనేది ఎంత దూదులా మెత్తగా అయితే వచ్చిందో చూసారా. బేకరీ స్టైల్లో అయితే వచ్చింది కదండి. చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎగ్లెస్ కేక్ అంటే రాదని భయపడతారు కదండి, ఈ విధంగా సింపుల్గా అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.